మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రణీత్రావు కేసును సిట్కు బదిలీ చేశారు. ప్రణీత్రావు కేసు విచారణ అధికారిగా జూబ్లీహిల్స్ ఏసీపీకి నియమించారు. కాగా నేడు ప్రణీత్రావును సిట్ రిమాండ్కు తీసుకోనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, చెప్పండి, ప్రణీత్రావు కేసుని ప్రభుత్వం సిట్ కి బదిలీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును సిట్కు బదిలీ చేసినట్టుగా ఇప్పటికే తెలుస్తూ ఉంది. సిట్ అధికారిగా ఈ కేసును విచారించేటటువంటి విచారణాధికారిగా ఇటు జూబ్లీహిల్స్ ఏసీపీని నియమించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రణీత్రావును ఇటు పంజాగుట్ట పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఈరోజు రిమాండ్ కూడా తరలించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలకమైన విషయాలు వెలుగు చేస్తూ ఉన్నాయి. ప్రణీత్రావుకు సంబంధించినటువంటి గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశాలు కావచ్చు, తర్వాత కాల్ రికార్డింగ్ చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి, సంచలనంగా మారుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎస్ఐబి కార్యాలయంలో ఇటు పోలీసులు కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. సుమారుగా 10 లక్షల కాల్ రికార్డ్స్ ఇటు ప్రణీత్రావు చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో ఇక ప్రభుత్వం మారుతోంది అన్న భావన నేపథ్యంలో వెంటనే ప్రణీత్రావు ఆ మొత్తం డేటా ఏదైతే ఉందో, అంటే అప్పటికే చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే కాల్ రికార్డింగ్ సంబంధించినటువంటి డేటా కావచ్చు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఒక ఎలక్ట్రీషియన్ సహాయంతో ఎస్ఐబి కార్యాలయంలో ఉండేటటువంటి సిస్టమ్స్లో ఉండేటువంటి డేటా కావచ్చు, తర్వాత హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ అంశం మీద విచారణకు ఆదేశం జారీ చేసింది. ఇందులో భాగంగానే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు ఈ రోజు వరకు కూడా పంజాగుట్ట పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని కేసు కూడా నమోదైంది. తాజాగా కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇక సిట్కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం అంశం మీద ప్రణీత్రావు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు, అసలు కాల్ రికార్డింగ్లు ఏ విధంగా చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ చేశారన్న అంశాల గురించి కూడా సమగ్రంగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఒక మీడియా సమావేశం కూడా ఇటు పోలీసు అధికారులు ఏర్పాటు చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గత ప్రభుత్వంలో ఎవరు చెప్తే ప్రణీత్రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డాడు, మరోవైపు కాల్ రికార్డింగ్స్ చేశారన్న అంశాల గురించి ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఇటు రియాల్టర్లు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి లిస్టు కూడా బయటపడింది. ప్రణీత్రావు లిస్టులో చాలా మంది రియాల్టర్స్ ఉన్నారు, తర్వాత రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. సో వీరందరినీ సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి సమగ్రంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలీసులు ఈరోజు వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ కేసులో కీలక మలుపు అయితే చోటు చేసుకుని ఇటు ప్రణీత్రావు కేసును సిట్కు బదిలీ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఏసీపీని విచారణాధికారిగా నియమించారు. రైట్, థాంక్యూ.